ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూన్ 14వ తేదీ ఆదివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 14వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అద్భుతమైన శుభ ఫలితాలతో చక్కటి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా ఎంతో చక్కగా మీరు ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. ఊహించని విధంగా కాలం కూడా కలిసి వస్తుందండి. పనిలో పనిభారం ఒత్తిడి సహజంగానే తక్కువగా ఉంటాయి. మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా చకచక చేసుకు వెళ్ళే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. నూతన పరిచయాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. వినోదయాత్రలో పాల్గొనే అవకాశం కూడా ఉండబోతుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా చక్కగా రాణించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయండి. గతంలో ఏదైతే చికాకైన పరిస్థితులను కానీ, ఒడిదుడుకులను కానీ, ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఈరోజు బయటపడే అవకాశం లభిస్తుందండి. కొత్త పరిచయాలతో మీరు మరింత కొత్త ప్రణాళికలను వేసుకోగలుగుతారు. అంటే ఏదైనా వృత్తిపరంగా మీరు ముందుకు వెళ్ళే విధంగా ఆలోచనలు చేసుకోవడం, నూతనంగా వృత్తి వ్యాపారాలలో అంటే కొత్త వ్యాపారాలను ప్రారంభించాలని కానీ, కొత్తగా ఏదైనా ప్రారంభించాలని కానీ ఇట్లాంటి ఆలోచనలతో ఉండగలుగుతారు. అందరితోనూ కూడా సఖ్యతగా ఉండగలుగుతారు. చక్కటిగా అందరితోనూ మాట మంచి జరుపుకోగలుగుతారండి. మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బాధ్యతల నిర్వహణ విషయంలో ఈరోజు మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు. చక్కగా అన్ని బాధ్యతలను కూడా పూర్తి చేసుకోగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని కూడా తీసుకోగలుగుతారు. అనుకున్న ప్రతి పనిని సకాలంలో పూర్తి చేయటం కూడా మానసికంగా మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీ యొక్క స్నేహితులు, సన్నిహితులు, మీకు ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిపి మాట మంచి జరుపుకోగలుగుతారండి. అనుకున్న ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ వెళ్ళగలుగుతారు. చక్కగా రాణించే అవకాశం లభిస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలమైతే కలిసి వస్తుందండి. ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆదాయంలో ఇంకా పెరుగుదల ఉండడమే కాకుండా ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నూతనంగా మీరు ఆవిష్కరణలు చేసుకోగలుగుతారు. అంటే కొత్త ఆదాయాన్ని ఎలా సంపాదించాలి, కొత్తగా ఎలా మరింతగా డబ్బులు సంపాదించే విషయాలలో తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అనే ఆలోచనలతో ఈరోజు మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉండబోతుందండి. అన్నీ అనుకున్న పరిస్థితులను బట్టి మీరు ప్రతీదీ ఆచరణలో పెట్టుకు వెళ్ళే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. అంటే ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉండిపోవడమే కాకుండా రానున్న రోజుల్లో వాటినన్నిటిని అమలు పరుచుకునే విధంగా ప్రణాళికలను వేసుకోగలుగుతారు. కొత్త ఉత్సాహంతో ఉండగలుగుతారు. అన్నింటా కూడా రాణించగలుగుతారు. మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బాగోగులను చూసుకోగలుగుతారు. దాంతో మీరు మానసికంగా మరింత ప్రశాంతతను పొందగలుగుతారండి. అన్ని పరిచయాలు కూడా ఎంతో సఖ్యతతో కూడుకొని ఉంటాయి. అంటే కొత్త పరిచయాలు కూడా మంచిగా మీకు రాణించే అవకాశాలను ఇవ్వబోతున్నాయి. మీరు ఎంత పని భారం అనుకున్నప్పటికీ కూడా పనులను చకచక చేసుకు వెళ్ళే నైపుణ్యత ఈరోజు మీలో ఉంటుందండి. మీ యొక్క సన్నిహితులతో కానీ, స్నేహితులతో కానీ విహారయాత్రలకు వెళ్ళటం కానీ, వారితో కలిసి కొంత సమయాన్ని కేటాయించుకుంటూ అన్ని విషయాలను చర్చించుకుంటూ మాట్లాడుకోవడం కానీ మీకు మానసికంగా కొంత సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా రెట్టింపైన నూతన ఉత్సాహాన్ని కూడా కలిగిస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా రాణించగలుగుతారు. అన్నింటా మీదే పై చేయిగా ఉంటుంది. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కానీ, మీ మంచి మాట తీరు వల్ల కానీ, మీరు అందరి పట్ల చూపించే ప్రేమానురాగాల వల్ల కానీ చక్కగా మీకు అందరి మనస్సులోనూ కూడా ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకుని పలానా వ్యక్తి అంటే అందరికంటే ముందు అన్నట్లుగా మీ యొక్క స్థానాన్ని మీరు నిలబెట్టుకునే విధంగా కూడా ఉండబోతుందండి. అది కూడా మీకు అన్ని విషయాలలోనూ కూడా చకచక రాణించే అవకాశాలను కూడా ఇవ్వబోతుందండి. గతంలో ఏదైతే పెండింగ్‌లో ఉండిపోయిన పనులు, పూర్తి కాని పనులు, ఇబ్బందికరమైన పనులు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు చక్కబెట్టుకోగలుగుతారు. వాటి కోసం కొంతవరకు మీరు ప్రణాళికలు వేసుకోవటం కానీ, వాటిని ఏ విధంగా చక్కబెట్టుకోవాలి అనే ఆలోచనలు చేసుకోవటం కానీ, లేదా వాటి కోసం ఎవరితోనైనా చర్చలు, సంప్రదింపులు జరపాల్సి వస్తే వాటిని జరుపుకోవటం కానీ, ఇట్లాంటివి కూడా ఈరోజు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉండబోతుందండి. ప్రతి విషయాన్ని కూడా ఆలోచనాత్మక నిర్ణయాలతో మీరు ముందుకు తీసుకువెళ్ళడం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. అయితే ఖర్చులు మాత్రం కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉండబోతుందండి. ఖర్చుల విషయాల్లో కొంతవరకు నియంత్రణ అనేది అవసరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చుల జోలికెళ్ళినప్పుడు కూడా కొంత తగ్గించుకునే ప్రయత్నం చేయటం కానీ, వాటిని వాయిదా వేసుకోవటం కానీ, ఇట్లాంటి ఆలోచనలను కొంత చేసుకోవటం వల్ల మీ డబ్బు ఏదైతే ఉందో అది
వృధా కాకుండా ఉంటుంది. భవిష్యత్తు కోసం పొదుపుల రూపంలో ఉంచుకోగలుగుతారండి. అందువలన అటువంటి సందర్భాలు ఎదురవుతున్నప్పుడు కొంత మీరు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీకు ఖర్చులనేవి కొంత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉండబోతుందండి. మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు కానీ, సన్నిహితులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి మీరు చక్కగా అన్ని విషయాలలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. అంతేకాకుండా మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి, మాట సహాయం కోరి ఇట్లాంటి పనుల కోసం వచ్చినప్పుడు కూడా ఎవ్వరికీ కూడా లేదనకుండా, కాదనకుండా మీకు చేతనైనంతలో వారికి సహాయం చేస్తూ పంపించడం కూడా జరుగుతుందండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా రాణించే అవకాశాలన్నీ కూడా మీ చేజిక్కించుకోగలుగుతారండి. అన్నింట్లోనూ కూడా ముందు చూపుతా వ్యవహరించగలుగుతారు. అందరితో కూడా మన్ననగా మెసలుకోగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క మాట తీరు, మీ యొక్క విధానం కూడా అందరిని ఆకర్షించే విధంగా ఉండబోతుందండి. అయితే మీరు చకచకా ముందుకు వెళ్ళటం, మీరు అన్ని పనులలోనూ రాణించటం, మీరు అందరి మధ్యలో కూడా చక్కటి గౌరవ మర్యాదలు పొందటం, ఇట్లాంటివి కూడా చూసి ఓర్వలేని వ్యక్తులైతే ఉంటారండి. అటువంటి వారి విషయంలో కొంతవరకు జాగ్రత్తను వహించడం, వారు ఏదైనా విషయంలో మిమ్మల్ని ప్రలోభపరచాలని కానీ, లేదా మిమ్మల్ని ఉద్రేకపరుస్తూ మాట్లాడటం కానీ, ఇట్లాంటి సందర్భాలు ఎదురయ్యే అవకాశం అయితే ఉండబోతుందండి. అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు పెద్దగా వాటికి పెద్దపీట వేసి, వారితో కలిసి చర్చించడం కానీ, వారితో కలిసి మీరు ఏదైనా విషయాలు వాగ్వివాదాలకు దిగటం కానీ, ఇట్లాంటివి లేకుండా మీరు చక్కగా అక్కడి నుంచి మీరు తప్పుకోవడం, మీరు మీరు సామరస్యంతో మీరు ప్రతి మాటను సరిదిద్దుకోవటం, ఇట్లాంటివి చేయటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. అంతేకాకుండా వారు ఏదైతే కుట్రలు పన్నుతున్నారో వాటి నుంచి తెలివిగా తప్పించుకోగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ చక్కగా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ అందరి మద్దతును పొందుతూ అందరి మాట ఒకటే, ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకొని కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడులు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా అన్ని బాధ్యతలను కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. పని భారాన్ని సహజంగానే తగ్గించుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఎంతో చక్కగా ఉంటుందండి.
పని భారం సహజంగానే తక్కువగా ఉంటూ మీరు అనుకున్న ప్రతి పనిని కూడా సకాలంలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం, వాటిని అమలుపరచడంలో మీ వంతుగా మీరు సంతోషంగా మీ పాత్రనైతే నిర్వర్తించగలుగుతారండి. స్నేహితులతోనూ, సన్నిహితులతోనూ కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. అన్ని బాధ్యతలను నిర్వర్తించుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ ప్రతి పనిలోనూ కూడా ముందు చూపుతో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు అనుకున్న ప్రతి పనిని కూడా అమలుపరిచే విషయంలో మీరు మీ వంతు పాత్రను నిర్వర్తిస్తూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా విస్తరణ చేయగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు మరింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే, చక్కటి నిర్ణయాలను భవిష్యత్తు కోసం తీసుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి నిర్ణయాలతో మీరు మరింత ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా నూతన పరిచయాలతో మీరు అనుకున్న ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. కొత్త ఆలోచనలతో చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని అమలుపరుస్తూ గౌరవప్రదమైన స్థానంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి గానీ, ఇద్దరికి గానీ, ముగ్గురికి గానీ ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.